Third question 4.2. Find two numbers whose sum is 27 and product is 182. ఇక్కడ టూ నంబర్స్ని సపోజ్ ఒకటి ఎక్స్ ఒకటి వై అని తీసుకున్నాం అనుకో. ఒకవేళ సమ్ ఆఫ్ టూ నంబర్స్ అంటే ఎక్స్ ప్లస్ వై వచ్చి 27, వై కావాలంటే ఏమవుతుందంటే 27 మైనస్ ఎక్స్ అవుతుంది. అందుకని నేను తీసుకునేటప్పుడే ఇట్లా తీసుకుంటాను. లెట్ టూ నంబర్స్ బి ఎక్స్ అండ్ 27 మైనస్ ఎక్స్. సో వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చినారు, అదే ఇన్ఫర్మేషన్ రాసినాం. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ వచ్చి 27, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ వచ్చి 182. ప్రోడక్ట్ కాబట్టి ఈ రెండింటి ప్రోడక్ట్ తీసుకుంటాను. ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ వచ్చి 182 అయింది. మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ 27 27x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 182 అలాగే రాసినాం. ఇది ఎప్పుడు రాసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే ఫస్ట్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఉండాలా, మళ్ళీ దానికంటే డిగ్రీ తక్కువ, మళ్ళీ కాన్స్టెంట్ టర్మ్. సో నేను దీన్ని ఈ పక్క పంపించేస్తాను, ఇది ఆర్డర్లో రాస్తాను. దీనికి ముందర మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, మళ్ళీ ఎక్స్ టర్మ్కి ప్లస్ ఉంది, ప్లస్ 182ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తామంటే ఈ ఫస్ట్ నంబర్ని ఈ లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 182 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 182 ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ 182 ఎక్స్ స్క్వేర్ రావాలా. రెండు నంబర్లు మల్టిప్లై చేస్తే ఈ 182 ఎక్స్ స్క్వేర్ రావాలా. అదే టూ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ మధ్యలో ఉండేది రావాలా. సో నేను అది మీరు చూసుకోవాలి, చేయాలన్నమాట. ఇప్పుడు 14 13 మల్టిప్లై చేస్తే 182 వస్తుంది. సో అడిషన్ చేస్తే 27 వస్తుంది. అంటే ఈ 27 రీప్లేస్ చేస్తాను. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ ఎప్పుడు రాసుకున్నాడు పెద్ద నెంబర్ రాసుకోండి, ఇక్కడ 14 ఇక్కడ 13. సో ఇలా రాసుకున్నాం స్ప్లిట్ చేసి. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ తీయాలా. ఎలా కామన్ తీసానో చూడండి. ఫస్ట్ మైనస్ ఎక్స్ కామన్ తీసిన, స్టార్టింగ్ ఏది ఉంటే అది. సో ఇంకేం మిగులుతుంది, మైనస్ బయట తీసినాం కాబట్టి సైన్ మారుతుంది. ఇక్కడ ప్లస్ ఒక ఎక్స్ మిగిలి ఉంటుంది, ఇక్కడ ప్లస్ వచ్చి మైనస్ అవుతుంది. 14 ఎక్స్ బయట వచ్చేసింది. ఇక్కడ స్టార్టింగ్ లేదంటే అది కామన్ తీయాలి. మళ్ళీ ప్లస్ 13 కామన్ తీస్తే ఏడేమొచ్చిందో అదే వస్తుంది. ఇప్పుడు ఎక్స్ మైనస్ 14 అనేది ఒక టర్మ్, దీనికి ముందర అనేది ఒక టర్మ్. సో దీని నుంచి ఫ్యాక్టర్స్ తీసినాం. ఎక్స్ మైనస్ 14 0 ఒకటి, మైనస్ ఎక్స్ ప్లస్ 13 0. ఎక్స్ వచ్చి 14, ఈ మైనస్ ఎక్స్ని ఈ పక్క పంపిస్తే ప్లస్ ఎక్స్, ఇది వచ్చి 13. రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు. ఆ టూ నెంబర్స్ ఏవంటే ఒకవేళ ఎక్స్ కన్నా 14 అయితే 27 ఇంకొక నెంబర్ ఏమవుతుంది 27 మైనస్ 14 13 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 13 తీసుకున్నారనుకో అప్పుడు ఇక్కడ 14 వస్తుంది. సో ద టూ నంబర్స్ ఆర్ 14 అండ్ 13. చాలా 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 ఇంపార్టెంట్. క్వాలిటీకి ఈక్వేషన్స్లో ఈ మోడల్ వస్తుంది.